పదవీ విరమణ పొందిన తర్వాత రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నామని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని పాత తహసీల్దార్ కార్యాలయంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చా వేదిక నిర్వహించారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత తమకు రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ కుబేర్ ద్వారా తమకు ఎలాంటి ప్రయోజనం లేదని వివరించారు. గత ప్రభుత్వంతో విసుగు చెందిన తాము కాంగ్రెస్ ని గెలిపిస్తే గతంలో కంటే దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నామన్నారు. పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ప్రయోజనాలు అందే వరకు సర్వీసుల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు అండగా నిలవలసినటువంటి ప్రభుత్వమే ఈనాడు విశ్రాంత ఉద్యోగులకు వెన్నుపోటు పొడుస్తూ మరి భయభ్రాంతులకు గురి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది, మరి చాలా బాగా పరిపాలన చేస్తుంది, మరి ఉద్యోగులకు మంచి జరుగుద్దని చాలా మంది ఉద్యోగులను నమ్మినాం. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వేతనాలు ఇవ్వడంలో గానీ మరి ఉద్యోగుల చెల్లింపుల్లో గానీ చాలా నష్టం చేసిందని పక్కకు పెట్టినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు 3 రెట్లు మాకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి న్యాయపరమైన డిఏలను కూడా 5 డిఏలు మేమే ఇస్తామని చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డిఏలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, అది ఆనవాయితీ. ఇంకో విషయం, ఈ కుబేర్ అనేటువంటి సిస్టమ్ లో మమ్మల్ని అందరినీ కూడా మీ బిల్ పాస్ అయింది అంటారు, మేము పోయి చూస్తే ఈ కుబేర్లు ఉంటారు. ఈ కుబేర్లో పడ్డ పైసలు ఎప్పుడొస్తాయో ఎవరికి తెలియదు. నవంబర్ 31, 2024 రోజు పదవీ విరమణ చెందాను. పదవీ విరమణ చెందిన తర్వాత జనవరి నుండి ఒక పెన్షన్ మాత్రం హాఫ్ బేసిక్ పే వస్తున్నది. తర్వాత మిగిలిన నాకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఏవి కూడా కలగలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ నుంచి రావాల్సినటువంటి డబ్బును వెంటనే రిలీజ్ చేసి రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. గవర్నమెంట్ మేము రిటైర్డ్ ఉద్యోగస్తులకు 10,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నామని చెప్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఏంటంటే 3 లక్షల కోట్ల రూపాయలల్లా 10,000 కోట్ల రూపాయలు ఎంతటి సార్? మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవి పెద్ద లెక్క కాదు, వెంటనే మీరు మాకు రావాల్సిన బకాయిలన్నీ ఇప్పించవలసి కోరుతున్నాం. ఇప్పటి నుండి ఎవరైతే ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే వరకు వాళ్ళని సర్వీసులనైనా కొనసాగించారు. రిటైర్మెంట్ సంవత్సరం దాటిపోతుంది, ఇంతవరకు మాకు రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడము చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ గవర్నమెంట్ ఇంత దిగజారిపోయింది అనేది ప్రభుత్వం గానీ ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏమాత్రము ఉద్యోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.